విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు టికెట్లపై ఎక్కువ మందిని దర్శనానికి పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు దర్శనం లేదా అని అధికారుల్ని నిలదీశారు. మరోవైపు కొందరు అధికారులు వైసీపీ నాయకులకు ఆలయంలో రాచమర్యాదలు చేయడం వివాదాస్పదంగా మారింది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. దీంతో ఎక్కడ చూసినా భక్తజనంతో నిండిపోయింది. అయితే అమ్మవారి దర్శనానికి వేలాది మంది తరలి రావడంతో రద్దీగా మారింది. అమ్మ దర్శనం కోసం కొన్ని గంటల పాటు భక్తులు వేచి ఉన్నారు. అయినా అమ్మ దర్శనం కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు దర్శనం చేసుకునే భాగ్యం లేదా, కేవలం టికెట్లు తీసుకున్న వాళ్లకే దర్శనం కల్పిస్తారా అంటూ మండిపడ్డారు. 500, 300 రూపాయల దర్శనాలు ఎత్తేయాలంటూ మండిపడుతున్నారు. మరోవైపు 500 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్న 5 గంటలకు పైగానే క్యూ లైన్లలో నిల్చోవలసిన పరిస్థితి నెలకొందని భక్తులు ఆరోపించారు. విఘ్నేశ్వరుడి గుడి దగ్గర క్యూలోకి వస్తే ఇప్పటికీ ఇంకా వదలలేదండి. ఇప్పుడు 300 రూపాయలు సపరేట్ గా పెట్టినప్పుడు 300 వాళ్ళని వదిలేయాలి. కింద ఫ్రీ దర్శనం, 100 దర్శనం, 300 అందరినీ ఒకే క్యూలో పంపించి ఇక్కడ పైన డివైడ్ చేయడం వల్ల అందరికీ ఇబ్బంది. లేదా డైరెక్ట్ మాకు తెలియదు, కమ్యూనికేషన్ లేదు ఎక్కడ కూడా. సో వాళ్ళు చూడాలి. ఇక్కడ కూడా విఐపి అన్నారు, 500 అన్నారు. గంటన్నర పైన 500 రూపాయల దర్శనంలోకి వచ్చి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన ఇంద్రకీలాద్రి అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కావస్తున్నా కొందరు అధికారులు మాత్రం ఇప్పటికీ వైసీపీ నేతలకు రాచమర్యాదలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తోంది. అయితే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇవేవీ ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాల్ని వైసీపీ నేతల కోసం పక్కన పెట్టేశారు ఆలయ ఈవో. ఎలాంటి అర్హత లేని వైసీపీ నేత పోతిన మహేష్ కు ఈవో దగ్గరుండి స్వాగతం పలికారు. సుమారు 20 మంది వైసీపీ నేతలకు ప్రోటోకాల్ దర్శనం కల్పించడంతో పాటు వేద ఆశీర్వచనం ఇప్పించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే కనీసం స్వాగతం కూడా పలకని దుర్గాదేవి ఆలయ అధికారులు వైసీపీ నేత పోతిన మహేష్ కు రాచమర్యాదలు ఎలా ఇస్తారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై పోలీసులకు, ఆలయ సిబ్బందికి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దుర్గమ్మ గుడిపై నిబంధనలకు వివిధ శాఖల అధికారులు పాతరేస్తున్నారు. నవరాత్రులు ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నామని అధికారులు ప్రకటించినా ఆలయంలో అనధికారికంగా అంతరాలయ దర్శనాలు కొనసాగుతున్నాయి. డబ్బులు తీసుకుని అంతరాలయ దర్శనం పోలీసులు, సిబ్బంది చేయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆలయాన్ని కూటమి సర్కార్ ప్రక్షాళన చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.